హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ యొక్క టోటల్, యావరేజ్, అదేవిధంగా గ్రేడ్ని ఎలా తెలుసుకోవాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. కనుక ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ పై క్లిక్ చేయండి. మీరు కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. అలాగే ముందు చాలా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రాబోతాయి. కనుక సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అదేవిధంగా ఇవాళ క్లాస్లోకి వెళ్ళబోతే ఇక్కడ మనకు స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క టోటల్ని, యావరేజ్ని, గ్రేడ్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. అలాగే ఈ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా వీడియోని పాస్ చేసి నోట్ చేసుకోండి. ముందుగా దీనికి హెడ్డింగ్ ఇవ్వాలి అంటే మనం టాప్లో ఇలా ఎక్కడైతే హెడ్డింగ్ కావాలో దాని కింది రోల్ని సెలెక్ట్ చేసుకోవాలి. రో అంటే సెల్ని యాక్టివేషన్ ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో వెళ్ళి ఇన్సర్ట్ షీట్ రో మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక కొత్త రో యాడ్ అవుతుంది. దీన్ని మర్జ్ అండ్ సెంటర్ చేసి హెడ్డింగ్ ఇవ్వాలి. మర్జ్ అండ్ సెంటర్ ఎలాగో తెలుసు కదా, మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. మర్జ్ అండ్ సెంటర్ సెల్స్ అని సెలెక్ట్ చేసి మర్జ్ అండ్ సెంటర్ ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్స్ గ్రూప్లో మర్జ్ అండ్ సెంటర్ కమాండ్ ఉంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే సింగిల్ సెల్గా మారిపోతుంది. ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ ఇన్సర్ట్ చేసుకున్నాక దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే ఇది ఇస్తున్నాను. ఇప్పటికీ కలర్ షేడ్ అవుతుంది. ఇప్పుడు ఓకే ఉంది, కనిపిస్తుందిగా. ఇప్పుడు టోటల్ని ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకోబోతున్నాం. టోటల్ యొక్క ఫార్ములా వచ్చేసి సమ్ని కనుక్కోవాలంటే ఈక్వల్ టు SUM. సమ్ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు కింద వస్తుంది ఈ సమ్. దీన్ని ట్యాబ్ మీద వస్తే అదే సెలెక్ట్ అయిపోతుంది. సమ్ అని క్లిక్ చేసి ఈ తెలుగు నుండి ఇక ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ ఇక్కడ రావాలి. సెల్స్ అనేది సెలెక్షన్లో ఉంచుకున్న తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఎంటర్ నొక్కాలి. 418 వచ్చింది. అదేవిధంగా ఇంకో విధంగా తెలుసుకోవాలంటే ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. మీకు ఎట్ ఏ టైం వస్తుంది. ఆటోమేటిక్గా సెల్ రేంజ్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఎంటర్ చేసేస్తే సరే 418 వచ్చింది కదా. ఇప్పుడు యావరేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వల్ టు యావరేజ్ అని టైప్ చేసి ఇక్కడ ఆల్రెడీ మీకు వచ్చేసింది యావరేజ్ టైప్ చేసి ఈ సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ వస్తే మీకు యావరేజ్ ఎంత వచ్చింది? 69.6667 వచ్చింది కదా. మీకు అనదర్ వేరే విధంగా కావాలనుకుంటే ఇది డిలీట్ చేసి సపోజ్ ఇక్కడ ఈక్వల్ టు టోటల్ బై మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 1 2 3 4 5 6 ఉంది కదా. టోటల్ 6 సబ్జెక్ట్, టోటల్ బై 6 ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని బై 6 వచ్చి ఎంటర్ వస్తాను. మీకు ఆటోమేటిక్గా ఆ విధంగా కూడా వచ్చేస్తుంది. మీకు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాక మీ ప్రతి దానికి
సమ్ యావరేజ్ కనుక్కోవడం అవసరం లేదు. ఫస్ట్ దానికి కనుక్కున్న తర్వాత ఈ 2 సెల్ని ఇలా సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. లేకపోతే షార్ట్కట్కి ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి డ్రాగ్ చేయొచ్చు. సపోజ్ మీకు 100 లైక్ 500 అలా ఉంటాయి కదా, దీని మీద ఒక డబుల్ క్లిక్ ఇచ్చేస్తే చాలు, మొత్తం యావరేజ్ టోటల్ వచ్చేస్తుంది. ఇప్పుడు గ్రేడ్ని ఏ విధంగా కనుక్కోవాలి? గ్రేడ్ కనుక్కోవాలంటే ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేయాలి. నెస్టెడ్ ఇఫ్ ఎలా యూజ్ చేస్తాం అంటే ఇఫ్లో మల్టిపుల్ ఇఫ్ని పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు. ఆ విధంగానే మనం గ్రేడ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. ఈక్వల్ టు ఇఫ్ దేని బట్టి యావరేజ్ బట్టి రావాలి మనకు. ఇక్కడ మీరు చూసారుగా 1% యావరేజ్ బట్టి రావాలి. ఇఫ్ ఇక్కడ ఈ యావరేజ్ యొక్క 69 ఉందిగా, ఇది సెల్ని క్లిక్ చేయాలి అంటే J3 అన్నమాట. మీకు K3 ఉండొచ్చు, N3 ఉండొచ్చు. అది మీ ఎక్సెల్ షీట్లో ఎక్కడ యావరేజ్ ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెల్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నాకు J3 వచ్చింది. J3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 ఉంటే ఏ గ్రేడ్ రావాలి. ఇక్కడ చూసారు కదా 90 ఉంటే ఏ గ్రేడ్. డబుల్ కోట్స్ ఓపెన్ చేసి ఏ, మళ్ళీ డబుల్ కోట్స్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇఫ్ ఓపెన్, దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ J3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80 బి గ్రేడ్ J3 అంటే 80కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్గా ఉంటే గ్రేడ్ బి వస్తుంది. ఆ తర్వాత సి గురించి ఇఫ్ J3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70 సి, డబుల్ కోట్స్లో సి ఇచ్చి డబుల్ కోట్స్ ఏం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కామా ఇచ్చి మళ్ళీ ఇఫ్ కండిషన్ని ఓపెన్ చేసి మళ్ళీ J3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 డి ఎలా వస్తుంది? డి తర్వాత ఎఫ్ ఫెయిల్ కాబట్టి నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఇవ్వని అవసరం లేదు. ఇక్కడ కామా ఇచ్చేసి లైక్ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి లేకపోతే ఫెయిల్ ఎఫ్ ఒత్తి మళ్ళీ డబుల్ కోట్స్ ఇన్ చేయాలి. ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్కి మనం బ్రాకెట్ ఓపెన్ చేసినాం కదా, ఆ బ్రాకెట్స్ని క్లోజ్ కూడా చేయాలి కదా. ఇక్కడ 1 2 3 4 బ్రాకెట్స్ని క్లోజ్ చేసి ఎంటర్ నొక్కండి. ఆటోమేటిక్గా చూస్తారు కదా మీరు, డి గ్రేడ్ అని వచ్చేసింది. దీన్ని సింపుల్గా డ్రాగ్ చేయొచ్చు, లేదా డబుల్ క్లిక్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గ్రేడ్ అనేది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. మీకు డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.